చాలా అందంగా కనిపించేది సార్? నాకు అందరిలోనూ ఎవరు అందంగా కనిపించేవారు? మామూలు గబుక్కున్న సినిమా నుంచి పైకి వస్తున్నప్పుడు గబుక్కున్న అమ్మాయిలు దిగుతూ ఉంటే ఎవరిలో ఏ అట్రాక్షన్ ఉంటే అది అందంగానే ఉంటుంది. అంతేగాని ఎవరినైనా అందంగా చూపించగలన నమ్మకం మటు నాకు ఉంది. మీకుంది? అది సార్ అంటే మరీ ఏమీ లేకుండా చూపించమంటే కష్టం అనుకో. ఇప్పుడు క్యూ కడతారు సార్ అందరూ వచ్చి మమ్మల్ని అందంగా చూపించండి సార్ అని. బట్ సీరియస్లీ సార్, అంటే స్త్రీత్వం, అందం అంటే ఒక స్త్రీత్వాన్ని చాలా హుందాగా అట్ ద సేమ్ టైం అత్యంత అందంగా చిత్రీకరించడం. అందం అంటే ఊరికే మళ్ళీ ఏదో మినీ స్కర్ట్స్ వేసేసుకుంటే అందం వచ్చేది అందరికీ తెలుసు. అది మీరు చూపించిన విధానం సార్ మీ 100 సినిమాలలో. దానికి జోహార్లు. అంటే ప్రేక్షకులందరి తరఫున చాలామందికి అది విమర్శకులు ఉండుంటారు ఆ ఆస్పెక్ట్లో, అది ఇది. కానీ ఓవరాల్గా ఈ బిరుదు మాత్రం సౌందర్య లహరి. అంటే ఎవరు అంటే సౌందర్యాన్ని అంత అందంగా చిత్రీకరించేది అప్సరసలాగా మీరే. వాళ్ళు నాకు ఒక్కోసారి చిన్న బాధ వేస్తూ ఉంటుంది స్వప్నం. ఏంటంటే నన్ను ఎందుకు ఒట్టి పాటలు అద్భుతంగా చేస్తారు, హీరోయిన్ అందంగా చూపిస్తారు అనే ఒక్కదానికి ఎందుకు బ్రాండ్ చేస్తారు? మంచి ఫ్యామిలీ డ్రామాలు, బొబ్బులు, బ్రహ్మణులు, దేవతలు, జ్యోతిలు, ఆమె కథలు, మెసేజ్లు, సందేశాలు సార్. కొండవీటి సింహం, ఇది జస్టిస్ రామారావు అన్నారు. ఎన్ని డేస్లో బ్రదర్ రాఘవేంద్రరావు, నారాయణరావు తీసిన అద్భుతమైన సినిమాలు నేను సీఎం అవటానికి కూడా ఉపయోగపడి. ఎందుకంటే ఒక జడ్జి ఎలా ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఇటువంటి ఎన్నో ఉన్నాయి కదా కమర్షియల్ సినిమాలో కూడా ఎన్ని. సో ఇన్ని రకాలు తీసినా కూడా ఇయే అంటారా ఎందుకు? ఆయన అసలు ఒడ్డు మీద పువ్వు వేస్తేనే లేకుండా ఉండడు, లేదా సరే అది ఓకే, బట్ ఇది కూడా చెప్పచ్చు కదా వాటితో పాటు. అవును చెప్పాలి. అయినా కూడా నన్ను నేనే మళ్ళీ భుజం తట్టుకుని పోనీ ఎవరికి రాని పేరు మనకు వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా బాగా తీశాడు డైరెక్టర్, పలానా డైరెక్టర్ అనేది అంటారు. హీరోయిన్లు అందంగా చూపిస్తాడు, ఆయన పువ్వులు వేస్తారు, వేస్తారు, ఇంకెవరికి లేదు ఆ పేరు. సో ఆ ఒక్క పేరు మనకు వచ్చిందని సంతోషపడుతూ ఉంటాం. పోనీ ఏదో ఒక విధంగా అందులో నేను ఒక్కడనే, సచిన్ టెండూల్కర్ ఒక్కడే దానికి అన్నట్టు. ఇది బాగుంది సార్ ఎగ్జాంపుల్. కరెక్ట్. విరాట్ కోహ్లీ ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. విరాట్ కోహ్లీ దగ్గర సచిన్ దాటే స్టేజ్లో ఉన్నాడు కదా. అవునవునవును. అంతేనా? ఇంకా రాలేదు సార్ విరాట్ కోహ్లీ అయితే. అంటే అదే జనం అనేటట్టు మీ పంద. అంటే నా జోలికి ఎవరు రావట్లేదు ఎందుకో మరి తెలియట్లేదు. ఎక్కువ గ్రూప్ డ్యాన్స్లు అవటం వలన మరి ఏంటో ఆ ఏరియాకి ఎవరో రావట్లేదు. మరి సినిమాలు అద్భుతంగా చేస్తున్నారు. కొత్తగా వచ్చే మన బ్యాచ్ అంతలో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ కానీ కొత్త డైరెక్టర్స్ కానీ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. నా జోలికి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నా ఏరియాకి మీ జోలికి రావడం అంటే అది మీ ఏరియాలోకి వచ్చి ట్రై చేయట్లేదు అంటే చేసినా కూడా నోవేర్ క్లోజ్ సార్. బికాజ్ అవన్నీ ఒరిజినల్ ఐడియాస్. ఆ పళ్ళు వాడడం ఏమిటి, అసలు గ్రాండియర్ ఒక సెలబ్రేషన్ అని అన్నాం కదా సార్. పాటలు డ్యూయట్లో కావచ్చు, మామూలుగా కూడా. బట్ సార్ ఈ అంటే అమ్మాయిల టాపిక్ నేను త్వరలోనే ముగిచ్చేస్తాను సార్. ఎందుకంటే దేవుడి మీద మీకు భక్తి ఎందుకు కలిగింది, ప్రేమ ఎందుకు కలిగింది తెలుసుకోవాలని. బట్ ఈ లోపల ఒక్క విషయం సార్, అమ్మాయిలు మీ దృష్టిలో సార్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ రాఘవేంద్రరావు గారు చీర కడితే బాగుంటారా ఇండియన్ డ్రెస్లో, లేకపోతే వెస్ట్రన్ క్లోత్స్? ఎప్పుడు ప్రపంచంలో చీర కన్నా సెక్సియస్ట్ అండ్ బెస్ట్ డ్రెస్, రెస్పెక్టబుల్ డ్రెస్ ఇంకోటి లేదా సార్? నువ్వు ఎట్టయినా సరే సార్, నేను ఒక సినిమాకి పర్యవేక్షణ చేసినా కూడా చీర అనేది ఇక ఫ్యూచర్లో ఉండదేమో అనే బాధ పట్టుకు లోపల చాలా వర్రీగా ఉంది నాకు. ఇది 10 ఏళ్ళ నుంచి. ఎందుకంటే నేను దేవత, ఊరికి మనగడితే ఆంధ్ర ఎక్కువ వెళ్ళే ఉన్నది కదా. అప్పుడు వెళ్తా ఉంటే కారులో ఎర్లీ మార్నింగ్ షూటింగ్ 7 మేము 6:30కు మొదలు పెడతాం కదా. వెళతా ఉంటే కారులో చూస్తే చక్కగా చీర దోపుకుని ఊడ్చేవాళ్ళు కానీ, ముగ్గులు పెట్టేవాళ్ళు కానీ, 2 తొడలు కనపడేటట్టు చీర పైకి పెట్టుకుని పిల్లని బోర్లా పెట్టి స్నానం చేయించడం కానీ, ఆ భంగిమలు, ఆ ఫోజులు, సెక్స్ చూడట్లేదు అందుట్లో నేను. అందులో ఉన్న డ్రెస్సింగ్ కానీ
అదే జీన్స్. ఇప్పుడు ఈ మధ్య వెళ్తామంటే అందరూ నైటీస్తో ఊడుస్తున్నారు. విలేజెస్ కూడా యు ఆర్ సీయింగ్ ఆల్ ది గర్ల్స్ విత్ జీన్స్ ప్యాంట్స్, సల్వార్ కమీజ్ కానీ ఇవి కానీ. సో అది అన్నప్పుడు చీర అనేది ఉండదేమో ఒక బాధ. చీరకు గొప్పతనం చెప్పాలి, ఏదో సినిమాలో చెప్పాలని చెప్పేసి చీర విలువ తెలుసుకో చంద్రబోస్తో రాపించాను. చీర ఎన్ని రకాలుగా ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అనేది పల్లకిలో పెళ్లి కూతురు చీర. అవును, అసలు కొంతమంది ఇప్పుడు మన స్పీకర్ ఆవిడ ప్రతిభా భారతి ఇటువంటి కొంతమంది చీర ఇలా కప్పుకుంటే ఆ గౌరవం ఉందా. అదే చక్కగా కుచ్చిళ్ళు పెట్టుకుని మంచి షిఫాన్ వేసుకుంటే ఎంతో అందం షేపు. అదే చీరతో ఒక బిడ్డను ఉయ్యాల తొట్లు వేసి ఊపుతామంటే జోలపాటుకు ఉపయోగపడుతుంది. అదే చీర ఎండును ఇట్లా తల మీద పెట్టుకుని కుండం వేయటానికి ఉపయోగపడుతుంది. అదే చీర భార్య భర్తలు చేపలు పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా ఎన్ని సబ్జెక్టులు రాశాడు చీర మీద. అవన్నీ తీస్తున్నప్పుడు ఇది చూసైనా చీర బతుకుతుందేమని హోప్ అనమాట. చీర నీ దృష్టిలో ఉంటుందంట ఫ్యూచర్లో సార్? అవి ఉండాలి సార్. ఇప్పుడు వస్తుంది సార్, మళ్ళీ తిరిగి వస్తుంది చీర. అంటే మళ్ళీ స్వచ్ఛమైన అచ్చమైన చీర కట్టు అది రావాలి సార్. మీరు అన్నట్టు తెలుగుదనం కనిపిస్తూ, భారతీయత కనిపిస్తూ. ఫారినర్స్ కూడా కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటారో వాళ్ళు కట్టుకుని కొంచెం ఆడుగా నడిచినా కూడా ఫారినర్స్ కట్టుకుంటే కూడా ఆ చీరలో ఉన్నంత సెక్స్ ఎక్కడ ఓపెన్ అవ్వాలో ఎక్కడ క్లోజ్ అవ్వాలో చీరకు తెలిసినంత చీరలో ఉన్నప్పుడు చూపించే నడుము షేపు ఏ డ్రెస్లో కనపడుతుంది చెప్పు. 2 పీసులు సపరేట్గా వేసినా కూడా, కింద స్కర్టు పైన ఒక పీస్ వేసినా కూడా ఆనందం రాదు. చీర కట్టుతో ఉండి కుచ్చుళ్ళతో కనపడిన నడుమే నిజమైన నడుము అది. అంటే అంత అందమైన డ్రెస్ నా లెక్క ప్రకారం. కోర్స్ సౌందర్యలహరి సిరీస్లో దాదాపు మీ గురించి మీరు చెప్పగలిగినవన్నీ చెప్పేశారు. అవును. బట్ ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతూ ఉంటాయి సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రాఘవేంద్రరావు గారు అంటే ఒక కోవ సినిమాలు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సడన్గా భక్తికి షిఫ్ట్ అయిపోయారు మీరు. అని షిఫ్ట్ అయిపోయారా, షిఫ్ట్ అయ్యారా? అంటే స్వప్న ఏది ఇలా ఉండాలని ప్లాన్ చేయను. కాకపోతే ఏంటంటే ఎవరు ఏం చేస్తారో అది చూస్తూ ఉంటాను నేను బిగినింగ్ నుంచి. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు అడవిరాముడు తీసానుకో, నెక్స్ట్ పిక్చర్ కూడా అట్లాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లా లేకుండా జ్యోతిలాంటి సినిమా తీయటం. సో అడవిరాముడు లాంటివి అంటే ఇప్పుడు వచ్చినా కూడా కొన్ని ఏంటంటే విలన్స్ ఒక ట్రాక్ ఉండి, హీరో ఒక ట్రాక్ ఉండి పగ తీర్చుకోవటం లేకపోతే ఇది తీసుకోవటం ఉంటాయి. నెక్స్ట్ ఒక ఫ్యామిలీ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేది మటు పక్కగా డిజైన్ చేసుకున్నా. ఇది ఆ అన్నమయ్య వరకు చేసిన జర్నీలో ఎక్కువ సక్సెస్ రేంజ్ ఉండటానికి ఏంటంటే ఆడియన్స్కి ఎక్కువ ప్రామిస్ చేయకపోవటం. అడవిరాముడి తర్వాత వెంటనే ఇంకో సినిమా వెంటనే రామారావుతో తీస్తే అడవిరాముడికన్నా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వటం కష్టం, జరగచ్చు జరగకపోవచ్చు. ఆ రిస్క్ కన్నా జ్యోతి అని చిన్న సినిమా తీస్తాం అనుకో, ఆడియన్స్ మెంటల్గా ప్రిపేర్ అవుతారు. రాఘవేంద్ర చిన్న సినిమా తీస్తున్నారేంటి, ఏమై ఉంటుంది అని ఇంట్రెస్ట్, దానికి రావాల్సినంత వస్తుంది. అట్లా తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవర్ రావడం తీసాం అనుకో, గబుక్కుని దేవత ఫ్యామిలీ సబ్జెక్ట్ తీయటం. సో ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెంచి డిసప్పాయింట్ చేయటం కన్నా ముందే వాళ్ళని బ్రాండ్ చేయటం అనమాట. ఇదిగో ఈయన ఇటువంటి సినిమా తీస్తున్నాడు, దానికే ప్రిపేర్ అయ్యి. సో అలా ప్లాన్ చేసుకోవటం ఉంది. కానీ ఈ రక్తిలోంచి రొమాంటిక్ కామెడీ అను లేకపోతే ఫ్యామిలీ డ్రామాను అందరూ ఏమనుకుంటారంటే నేను ఒకటి రొమాంటిక్ కామెడీస్ పాటలు బాధిస్తా అనుకుంటారు. దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేయబట్టి నాకు మట్టుకు అన్ని రకాల సినిమాలు తీసే అవకాశం ఇచ్చాడు. అవును సార్, అవును సార్. అన్ని రకాలు, ఈ రకం లేదు.
ఫ్యాంటసీసు, హిస్టారికలు, నేషనల్ అవార్డు వచ్చే సినిమాలు, ఇటువంటి అన్ని పచ్చి కమర్షియలు, రొమాంటిక్ కామెడీలు. బట్ అన్నమయ్య అనేది మట్టుకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అవును. బట్ మైథాలజీ ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది, ఎందుకంటే నా కెరీర్ స్టార్ట్ అవ్వటమే పాండవానాసం సినిమాతో స్టార్ట్ అయింది. అవును అవును. సో అప్పటి నుంచి నాకు భారతం మీద కానీ రామాయణాల మీద కానీ మోజు ఉంది. లైఫ్ అంబిషన్ ఏంటంటే మహాభారతం తీయాలని. ఇప్పుడు కష్టం అది, ఎట్లాగో రాజమౌళి చెప్పాడు కనుక ఈ డిజర్వ్స్ ఇస్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. సో అలా అనుకున్నాను, కానీ అన్నమయ్య తీస్తాను అనుకోలేదు. కానీ నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వాట్ మేడ్ యూ టు షిఫ్ట్. అవును. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.